ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అమెరికాలోని న్యూజెర్సీలో అయ్యప్ప పడి పూజ ఘనంగా జరిగింది. సాయిదత్త పీఠంలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ ఏ దేశమేగినా ఎందుకాలేడినా మరువకురా నీ సంస్కృతి సాంప్రదాయం. మన విజ్ఞానం, మన ఆర్థిక ప్రగతి, మన మూలాల నుంచి మనల్ని దూరం చేయకూడదు. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, అయ్యప్ప శరణం. సాయిరామ్, శ్రీమాత్రే నమః. స్వామి శరణం. ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో ప్రేక్షక మహాశలకి భక్తులకి అందరికి కూడా అయ్యప్ప అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికి నమస్తమాంజలి. మన సాయిదత్త పీఠం శ్రీవిష్ణు దేవాలయంలో అందరికీ తెలుసు, నవంబరు, డిసెంబరు, జనవరి కలకల్లాడిపోతూ స్వాములతో, ఆ మాతలతో, పూజలతో ఎంతో చక్కగా జరుగుతుంటాయి పూజలు. నవంబర్ 16th మండల పూజలు స్టార్ట్ అయినాయి. సుమారుగా 90 మంది స్వాములు, 100 మంది స్వాములు మాలలు వేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు కంటిన్యూ దేవాలయంలో అయినా భజన ఉంటుంది, పూజ ఉంటుంది, ఇళ్లలో గృహాల్లో అయినా ఉంటుంది. ఏ రోజు పూజ లేకుండా లేదు. అలా కంటిన్యూ పూజలు భజనలు చేసుకుంటూ మనము ప్రతి సంవత్సరం కూడా అందరూ స్వాములను కలిసి మహాపడి పూజ ఒకటి ఏర్పాటు చేసుకుంటాం. ఆ సందర్భంగా రేపు 22వ తారీఖు ఆదివారం మహాపడి పూజ మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది అయిపోతూనే 25వ తారీఖు 2 బస్సుల్లో మా స్వాములందరూ కలిసి ఇరుముళ్ళు కట్టుకొని ఇక్కడ సాయిదత్త పీఠం శివవిష్ణు న్యూజెర్సీ శివవిష్ణు దేవాలయం నుంచి మేరీల్యాండ్ శివవిష్ణు దేవాలయానికి యాత్రగా వెళ్తాం. అక్కడ ఇరుముడిచ్చి సమర్పించి మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు మాల విసర్జన చేస్తారు. ఇంకా కొంతమంది స్వాములు జ్యోతి దాకా ఉన్నారు, వాళ్ళు జ్యోతికి ఇరుముళ్ళు ఇస్తారు. ఇలా జరుగుతున్న సందర్భంలో కొంతమంది స్వాములు రోజు అన్నప్రసాద సేవ పూజలు చేస్తున్న సందర్భంలో ఈ రోజున చాలా పెద్దగా ఒక మహాపడి పూజ జరిగినట్టుగా మా స్వాములందరూ ఒక 5-6 స్వాములు కలిసి ఈరోజు భిక్ష ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళలో ముఖ్యులు అశోక్ గురుస్వామి, సుమన్ గురుస్వామి, అలాగే మా విలాసరెడ్డి స్వామి, రాజేష్ స్వామి, శ్రీకాంత్ భోగరాజ్ స్వామి, వెంకటమూలం స్వామి, అలాగే మా భరతశ్యామ స్వామి, వీళ్ళందరూ కలిసి అన్నప్రసాద సభ ఏర్పాటు చేసి పూజ చేసుకొని చక్కగా డెకరేషన్ చేసుకొని ఎంతోమందిని పిలిచారు. సుమారుగా 250-300 మంది భక్తులు వచ్చి ఈరోజు పూజల్లో పాల్గొని మహాప్రసాదం తీసుకొని చక్కగా వాళ్ళకందరికీ ఫ్రూట్స్ కూడా అరేంజ్ చేశారు. అందరూ మహాప్రసాదం తీసుకొని స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళారు. ఎవరెవరైతే ఈరోజు పూజల్లో పాల్గొన్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే సహకరించారో అందరికి కూడా అయ్యప్ప అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. హరిహర సుతుడు అయ్యప్ప శరణు ఘోషలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. గురుస్వాములు రఘుశర్మ శంకరమంచి, అశోక్ వల్లెపు, సుమన్ నిమ్మల మరియు విలాస్రెడ్డి జంబుల, వెంకటరెడ్డి మూలం, భరత్ శ్యామ్, శ్రీకాంత్ భోగరాజు, రాజుశెడ్డి గుదిబండి స్వామిల ఆధ్వర్యంలో పడిపూజ జరిగింది. మాలలతో అలంకరించిన విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య స్వాములతో పువ్వులు, దీపాలు మరియు పండ్లతో అలంకరించిన 18 పడిమెట్లపై స్వామి సేద తీరాడు. అయ్యప్ప సాయి భజనలతో భక్తులు తన్మయత్వం చెందారు. స్వామివారికి పుష్పాభిషేకం, పంచామృతం, చందనం మరియు విభూతితో అభిషేకం చేశారు. స్వామివారికి ప్రియమైన పొంగళ్ళు నైవేద్యం సమర్పించారు. అనంతరం 18 మెట్లపై పిల్లల చేత కర్పూర దీపం వెలిగించారు. స్వామి శరణం. స్వామి ఏ శరణం అయ్యప్ప. ఈరోజు సాయిదత్త పీఠంలో శ్రీ శివ విష్ణు గుడిలో అయ్యప్ప పడి పూజ, మండల పూజ జరిగింది. అందులో 5 మంది హౌస్ పూజ అంటారు, దానిలో అందరూ పార్టిసిపేట్ చేసి భోజనాలు, వసతులు, భిక్ష పెట్టారు. చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రాం. రవిశర్మ శంకరమంచి గారి ఆధ్వర్యంలో సాయిదత్త పీఠంలో ఈ విధంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 90 మంది స్వాములు మాల వేసుకున్నారు. వాళ్ళు అందరూ మేరీల్యాండ్ వెళ్ళి ఇరుముడి చేసుకుంటారు. చాలా సంతోషం. ఈ విధంగా పెరుగుతున్నది అయ్యప్ప మహత్యం. ఈ న్యూజెర్సీలో ఈ సాయిబాబా గుడిలో ఇంత బాగా జరుగుతున్నదంటే చాలా సంతోషం. చాలా కాలం తర్వాత పడిపూజలో పాల్గొనడం ఆనందంగా ఉందని అయ్యప్ప మాల వేయని ఇతర భక్తులు తెలిపారు.
ఆలయంలో నిత్య పూజలతో పాటు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వైభవంగా చేస్తారు. వీటితో భారత సాంప్రదాయం ప్రకారం పండుగలను నిర్వహిస్తూ అయ్యప్ప మాలాధారణ చేపడతారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు భక్తులు అయ్యప్ప స్వామి సేవలో తరిస్తారు. 41 రోజుల మండల దీక్షతో పాటు వారికి అనుకూలమైన 21 రోజులు లేదా 11 రోజులు లేదంటే వారి మొక్కుకు అనుసరించి మాలాధారణ చేస్తారు. కఠిన నియమాలు పాటిస్తూ స్వామివారిని కొలుస్తూ ఉంటారు. మొక్కు చెల్లించుకునేందుకు ఇరుముడిని ధరించి స్వామివారికి సమర్పించి మాలను విరమిస్తారు. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల. నేను అమెరికాలో న్యూజెర్సీలో సాయిదత్త పీఠం శివ విష్ణు టెంపుల్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు అయ్యప్ప పడిపూజ కార్యక్రమం జరిగింది. రఘుశంకర్ మంచి గారి ఆధ్వర్యంలో మేమందరము పడిపూజ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతున్నాం. అందులో భాగంగా గురుస్వామి అయినటువంటి అశోక్ గారు, గురుస్వామి అయినటువంటి సుమన్ గారు, వారితో పాటు వెంకట్ మూలే గారు, తర్వాత శ్రీకాంత్ బొగరాజు గారు, నేను కూడా అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమంలో. మేము అమెరికాలో ఉన్నప్పటికీ కూడా అయ్యప్ప మాల వేసి ఇప్పటికీ 30 డేస్ అయింది. ఇంకొక 10 డేస్లో మేము మండల దీక్ష కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మేరీల్యాండ్ అయ్యప్ప దీక్షకి వెళ్తున్నాము, ఇరుముడు కట్టుకొని. సో మేము ఇండియాలో ఉన్న లాస్ట్ టైం నేను శబరి వెళ్ళినప్పుడు 2 times వెళ్ళినప్పుడు మంచి దర్శనం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మేము అమెరికాలో ఉండి ఇక్కడ మేరీల్యాండ్ వెళ్తున్నాము. అయ్యప్పని నమ్మిన వాళ్ళు, నియమనిష్టలు, కఠినమైనటువంటి దీక్ష పాటించిన వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. అందులో అందరూ ఉండాలి, అదేవిధంగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని సర్వే జన సుఖినో భవంతు. శ్రీ దత్తపీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ శివ విష్ణు దేవాలయంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ డిసెంబర్ 22న మరియు అయ్యప్ప ఇరుముడి పూజలు డిసెంబర్ 25న జరగబోతున్నాయి. ఈ కార్యక్రమంలో రఘుశర్మ శంకరమంచి, విలాస్ రెడ్డి జంబుల, అశోక్, సుమన్, ఉపేంద్ర చివుకుల, వెంకటరెడ్డి, భరత్, శ్రీకాంత్, రాజేష్, కృష్ణారెడ్డి ఏనుగుల, సుధాకర్ ఉప్పల, దాముగేదెల, అమర్ జున్నూతుల, హృదేష్ మక్కపాటి, సంతోష్ కోరం, నరేంద్ర రేపాక, శ్రీకాంత్ యాదా, సుబ్బారెడ్డి, కార్తిక్ చెరలో, శ్రీహరి దండు, రాణిమాత, చిత్రలేఖ, హేమ, శృతి వాసవి, మాధురి, రాధిక, అమిత, సందీప్, అశోక్, శశి, విజయ్, వినోద్ మరియు రాజేష్ పాల్గొన్నారు. ఈరోజు మా రఘు గురుస్వామి మాకు టెంపుల్లో సాయిదత్త పీఠంలో పూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. యాక్చువల్గా మేము హౌస్ పూజలు చేసుకుంటూ ఉంటాము, కానీ ఈసారి హౌస్ పూజ స్లాట్లన్నీ ఎక్కువ అవడం వలన స్వాములందరూ కలిసి ఇక్కడ చేసుకుంటాము టెంపుల్లో వీక్ డేస్ అంటే మా గురుస్వామి మాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ గురుస్వామి, థ్యాంక్స్ ఫర్ లెటింగ్ అస్ టు డూ ది పూజ హియర్. చాలా బాగా జరిగింది స్వామి. ఈరోజు వెదర్ బాగాలేకపోయినా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కానీ చాలామంది వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, అయ్యప్పలందరూ కూడా వచ్చి భిక్ష తీసుకొని వెళ్ళారు. ఈరోజు చాలా బాగా జరిగింది పూజ. అలాగే మాకు రేపు ఆదివారం మహాపడి పూజ ఉంటుంది. ట్రై స్టేట్ అయ్యప్పలు మొత్తం ఇక్కడికి వస్తారు. అలాగే భక్తులు న్యూజెర్సీలో ఉన్న భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. 22వ తారీఖు వెంటనే మాకు 2 రోజుల తేడాతోనే మేము ఇరుముళ్ళు కట్టుకొని ఈసారి మెరీల్యాండ్ యాత్ర చేస్తున్నాము. అందరూ వచ్చి అయ్యప్ప ఆశీస్సులు తీసుకోవాలని, గురుస్వాముల ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము. స్వామి హే శరణమయ్యప్ప.
శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప నల్లని మేఘం చినుకుగా మారి పంబా నదిలో నీరుగా మారి అభిషేకం చేస్తానంది అయ్యప్ప అయ్యప్ప కలశాభిషేకమంది అయ్యప్ప ఓ శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே நீ அபிஷேகம் சுவாமிக்கே கற்பூர தீபம் சுவாமிக்கே ஐயப்பன்மார்களும் கூடிக்கொண்டு ஐயனை நாடி சென்றிடுவார் சபரிமலைக்கு சென்றிடுவார் சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே கார்த்திகை மாதம் மாலை அணிந்து நேர்த்தியாகவே விரதம் இருந்து பார்த்த சாரதியின் மைந்தனே உன்னை பார்க்க வேண்டியே தவம் இருந்து பார்த்த சாரதியின் மைந்தனே உன்னை பார்க்க வேண்டியே தவம் இருந்து இருமுடி எடுத்து எருமேலி வந்து ஒரு மனதாகி பேட்டை துள்ளி அருமை நண்பனாம் வாவரை தொழுது ஐயனின் அருள்மலை ஏறிடுவார் சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே அழுதை ஏற்றம் ஏறும்போது ஹரிஹரன் மகனை துதித்து செல்வார் வழிகாட்டிடவே வந்திடுவார் ஐயன் வன்புலி ஏறி வந்திடுவார் ஐயன் வன்புலி ஏறி வந்திடுவார் கரிமலை ஏற்றம் கடினம் கடினம் கருணை கடலும் துணை வருவார் கரிமலை இறக்கம் வந்தவுடனே திருநதி பம்பையை கண்டிடுவார் சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே கங்கை நதி போல் புண்ணிய நதியாம் பம்பையில் நீராடி சங்கரன் மகனை கும்பிடுவார் மனசஞ்சலமின்றி ஏறிடுவார் சஞ்சலமின்றி ஏறிடுவார் நீலிமலை ஏற்றம் சிவபாலனும் ஏற்றிடுவார் காலமெல்லாம் நமக்கே அருள் காவலனாயிருப்பார் தேக பலம்தா பாத பலந்தா தேக பலம்தா பாத பலந்தா